హాయ్ గైస్, ఈరోజు డే 13 ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం ఈరోజు సాల్వ్ చేయబోయే ప్రాబ్లం ప్రోడక్ట్ ఆఫ్ యారే ఎక్సెప్ట్ సెల్ఫ్. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏముంటుందో చూద్దాం. అండ్ ఈ ప్రాబ్లం వచ్చేసి మీడియం ప్రాబ్లం, బట్ ఇది యాక్చువల్గా ఈజీ ప్రాబ్లం, అంత కష్టమే ఉండదు. ఓకే, ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 238. అండ్ ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. Given an integer array nums, return an array answer such that answer of I is equal to the product of all elements in the nums, okay, except nums of I. The product of any prefix or any suffix of I is guaranteed to fit in 32-bit integer, okay. And you must write an algorithm that runs in O of n time without using the division operator, okay. And ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా అర్థం చేసుకోవడం సింపులే. సో ఇక్కడ వాడు బేసికలీ ఏమంటుందంటే, మనకు ఒక అరే ఇచ్చిండు అండ్ అరేలో ఎలిమెంట్స్ నెంబర్స్ ఇచ్చిండు అండ్ ఆ నెంబర్స్ యొక్క రేంజ్ కూడా -32 +30 వరకే ఉన్నాయి ఇక్కడ కన్స్టెంట్స్లో చూస్తే. అండ్ అరే యొక్క లెంత్ 2 నుంచి 10⁵ వరకు ఉండొచ్చు. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక అవుట్పుట్ అరే రిటర్న్ చేయాలి. అండ్ ఆ అరేలో ఎట్లుండాలంటే, సో ఇప్పుడు ఆ అరేలో ఫస్ట్ ఇండెక్స్ అనేది ఆ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ తప్ప మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఈ ఇండెక్స్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 12 వచ్చింది. 12 ఎందుకు వచ్చిందంటే ఈ 2ని స్కిప్ చేసేసి 1 × 3 × 4 చేస్తే 12 వచ్చిన వరకు 12 ఉండాలి. ఓకే, అండ్ సేమ్ అట్లనే ప్లస్ జీరోస్ మైనస్ నెగిటివ్ నెంబర్స్ జీరోస్ కూడా ఉంటాయి అరేలో. సో అవి వచ్చినప్పుడు కూడా నార్మల్ మల్టిప్లికేషన్ చేసి అట్లనే అవుట్పుట్ అరే రిటర్న్ చేయాలి. ఓకే, సో వాడు ఇచ్చిన అరే 1 2 3 4 కదా. సో మన అవుట్పుట్ అరే ఎట్లా వస్తుంది? సో ఇక్కడ ఫస్ట్ ఓకే 4 పొజిషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అండ్ సో ఫస్ట్ దాంట్లో ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి అండ్ దాని యొక్క ప్రోడక్ట్ 24. ఓకే, అండ్ ఈ పొజిషన్లో 1 3 4 స్కిప్ చేయాలి, 2ని స్కిప్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3ని స్కిప్ చేయాలి, 1 × 2 × 4 8. నెక్స్ట్ 4ని స్కిప్ చేయాలి, 1 × 2 × 3 6. ఓకే, సో ఇది మన అవుట్పుట్ అరే. అండ్ అట్లనే సేమ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటుంది. నెగిటివ్ నెంబర్స్ చూద్దాం. -1 1 0 -3 3 -1 1 0 -3 3. ఓకే, అండ్ మన అవుట్పుట్ అరే కూడా సేమ్ లెంత్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ -1 కాకుండా మిగిలిన నెంబర్స్ అన్నిటి మల్టిప్లై చేస్తే -9 0 వస్తుంది. 0 ఉంది కదా మిగిలిన నెంబర్స్లో, సో 0 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 0 వస్తుంది ఎందుకంటే 0 ఉంది, అది కాకుండా. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు -1 × 1 -1 -1 × -3 +3 +3 × 3 9. ఓకే, అండ్ ఇక్కడ 0 ఇక్కడ 0. ఓకే, సో ఇది రిటర్న్ చేయాలి. సో ఇది ప్రాబ్లం ఈజీ టు అండర్స్టాండ్. అండ్ దీనికి సింపుల్ సొల్యూషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎట్లా మనం ఒక డబుల్ ఫర్ లూప్ తోటి ఓకే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో డబుల్ ఫర్ లూప్ తోటి కూడా ఎట్లా సాల్వ్ చేస్తాం? మన అరే ఉంటుంది. సో ఫస్ట్ మన బయట ఫర్ లూప్ ఐ ఫర్ లూప్ అనేది ఈచ్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చినాం అనుకో, ఇక్కడికి వస్తే ఈ ఏరియాకి మళ్ళీ ఈ ఏరియాకి మొత్తం ఒక ఫర్ లూప్ చేద్దాం అండ్ ఈ ఏరియాకి కూడా ఒక ఫర్ లూప్ చేస్తే ఓకే, సో అది ఎట్లా ఉంటుంది? సింపుల్గా సొల్యూషన్ ఇక్కడ రాసేస్తా. ఫర్ I = 0 I <n అరే మొత్తం. ఓకే, నెక్స్ట్ ఇన్సైడ్ మనకి ప్రోడక్ట్ డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, ప్రోడక్ట్ = 1. ఓకే, అండ్ ఇక్కడ జే అనేది 0 నుంచి జే <i వరకు వెళ్ళాలి. ఐని మనం స్కిప్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇంటూ మన అరే ఆఫ్ జే. ఓకే, సో ఇప్పుడు ఇది లెఫ్ట్ పోర్షన్ మొత్తం లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ అండ్ సేమ్ రైట్ సైడ్ కూడా రాయాలి. సో జే = I + 1 నుంచి వస్తుంది అండ్ జే ప్లస్ ప్రోడక్ట్ సేమ్ మళ్ళీ
ఆఫ్ జే. ఓకే, అండ్ ఇది క్లోజ్. అండ్ మన ఆన్సర్ అవుట్పుట్ చేసే ఆన్సర్ అదే ఉంటుందా, దాంట్లో ఈ ప్రోడక్ట్ని మనం ఐస్ పొజిషన్లో సేవ్ చేసుకోవచ్చు. ఆన్సర్ అరేలో ఈ ప్రోడక్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మొత్తం అన్ని ఈ నెస్టెడ్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనకి మన ఆన్సర్ అరే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సింపుల్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్లో ఏం చేస్తున్నాం, లైక్ ఇది కంప్లీట్ బ్రూట్ ఫోర్స్ లాగానే. ఈచ్ పాయింట్కి వస్తాం, దాని లెఫ్ట్ యొక్క ప్రోడక్ట్ కావాలి కాబట్టి దానికి ఒక ఫర్ లూప్, దాని రైట్ యొక్క ప్రోడక్ట్ కావాలి కాబట్టి దానికి ఒక ఫర్ లూప్. ఓకే, సో ఇట్లా 2 ఫర్ లూప్స్ చేయొచ్చు అండ్ సింగిల్ ఫర్ లూప్లో కూడా రాయొచ్చు. నాట్ ఈక్వల్స్ టు ఐ కండిషన్ పెడితే అయిపోతుంది. ఓకే, ఏదైనా ఇంటర్నల్గా ఒక ఫర్ లూప్ వేసి ఆ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అరేలో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక n స్క్వేర్ అప్రోచ్. సో ఇది ఆబ్వియస్లీ టీఎల్ఈ ఇస్తుంది. మనం O ఆఫ్ Nలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు O ఆఫ్ Nలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే దీని ఇంట్యూషన్ చూద్దాం. ఓకే, లెట్స్ సే మనం ఈ నెంబర్ దగ్గర ఉన్నాం. ఓకే, సో ఈ నెంబర్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఏం కావాలి, మన ఆన్సర్ అరే. ఓకే, సో ఇక్కడ ఏం స్టోర్ చేస్తాం, ఈ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ మొత్తం P1 అనుకుందాం అండ్ ఈ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ మొత్తం P2 అనుకుందాం. ఓకే, ఈ ప్రోడక్ట్ ఇంటూ ఈ ప్రోడక్ట్ ఈ ప్లేస్లో స్టోర్ చేసేది మనం P1 ఇంటూ P2 అనేది మనం దీని లైక్ సేమ్ ఇండెక్స్లో ఆన్సర్ అరేలో స్టోర్ చేస్తాం. సో మనకి బేసికలీ P1 మొత్తం కావాలి అండ్ P2 మొత్తం కావాలి. సో ఇది మనం ఇంతకుముందు బ్రూట్ ఫోర్స్లో ఎట్లా చేస్తున్నాం, ఒక ఫోర్ లూప్ తోటి మొత్తం ఫోర్ లూప్ రన్ చేసి అట్లా ప్రోడక్ట్ చేస్తున్నాం. బట్ ఈసారి అట్లా వద్దు మనకి. ఈసారి మనం దాన్ని ఎట్లా చేస్తున్నా O ఆఫ్ 1లో తెప్పించేటట్టు చేయాలి. ఓకే, సో O ఆఫ్ 1లో ఒక రేంజ్ యొక్క ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఓకే, అండ్ ఇంకొక సింపుల్ అబ్జర్వేషన్ ఏంటంటే మనం నార్మల్గా ఎట్లయితే ప్రిఫిక్స్ సమ్ చేస్తామో ఇప్పుడు ప్రిఫిక్స్ ప్రోడక్ట్ చేస్తాం అంతే. సో లెట్స్ సే ఇక్కడ 1 2 3 -1 1 ఉందనుకోండి. ఓకే, అండ్ మనం ఇక్కడ ఉన్నాం. అరే మొత్తం రాసేద్దాం 0 3 -1. ఓకే, సో ఇది మన యాక్చువల్ వాడు మనకి ఇచ్చిన అరే. ఓకే, దీనికి ప్రిఫిక్స్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, 1 డైరెక్ట్ 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫిక్స్ ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ ఆ ప్రీవియస్ 1. ఓకే, 2, నెక్స్ట్ 3 ఇంటూ 2 6, నెక్స్ట్ -1 ఇంటూ 6 -6, నెక్స్ట్ 1 ఇంటూ -6 -6, నెక్స్ట్ 2 ఇంటూ -6 -12, నెక్స్ట్ 0 ఇంటూ -12 0, ఇది కూడా 0, ఇది కూడా 0. సో ఇప్పుడు ఈ ప్రిఫిక్స్ ప్రోడక్ట్ నేను ఎట్లా బిల్డ్ చేసిన, బేసికలీ మనం దీంట్లోనే ఫర్ లూప్ రన్ చేస్తున్నాం. ఫర్ లూప్ రన్ చేసి ఈ ఫస్ట్ మొత్తం ఫస్ట్ ఎలిమెంట్ ఇట్లానే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ మనం ఏం డిస్టర్బ్ చేయం. అండ్ మనం ఎప్పుడైతే ఇట్లా ఫర్ లూప్ రన్ చేస్తున్నామో, సో లెట్స్ సే ఇక్కడ ఒక ఐ పొజిషన్ ఉంది. ఓకే, సో ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది, ఇది ఇక్కడ నుంచి మొత్తం ఈ అన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ ఈ పాయింట్లో స్టోర్ చేసుకునేటట్టు మనం ఇప్పుడు ప్రిఫిక్స్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఫోర్ లూప్ రన్ చేస్తున్నాం, ఈచ్ పాయింట్ దగ్గర ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ యొక్క ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అనేది బేసికలీ ప్రీవియస్ పాయింట్ యొక్క ప్రిఫిక్స్ ప్రోడక్ట్కి ఈ పాయింట్లో ఉన్న నెంబర్కి మనం మల్టిప్లై చేసి ఇక్కడ రాసేస్తున్నాం. ఓకే, సో ఇట్లా మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ క్రియేట్ చేయొచ్చు, అట్లనే మనం సఫిక్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఓకే, సో సఫిక్స్ ప్రోడక్ట్ ఎట్లా చేస్తాం, సేమ్ ఇంతే బట్ ఆపోజిట్ డైరెక్షన్, ఎందుకంటే సఫిక్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్ నెంబర్ అనేది సేమే ఉంటుంది, సో -1 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ పాయింట్లో ఏముండాలి, ఈ పాయింట్లో ఏముండాలంటే కరెంట్ నెంబర్ ఇంటూ
దాని ప్రీవియస్ యొక్క సఫిక్స్ ప్రోడక్ట్ -3. ఓకే, కరెంట్ నెంబర్ 0, ప్రీవియస్ యొక్క సఫిక్స్ ప్రోడక్ట్ -3 0. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా 0 అయిపోతాయి, ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. ఓకే, సో ఇట్లా మనకి ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఇంకా సఫిక్స్ ప్రోడక్ట్ వచ్చేసింది. సో ఈ ప్రిఫిక్స్ ఇంకా సఫిక్స్ ప్రోడక్ట్ వల్ల మనకి లాభం ఏముందంటే, సో మన అరే ఇదిగా 1 2 3 -1. ఓకే, సో ఇది మన అరే అయినప్పుడు అండ్ మన దగ్గర ఆల్రెడీ ప్రిఫిక్స్ ఇంకా సఫిక్స్ ప్రోడక్ట్స్ మనం కంప్యూట్ చేసుకొని పెట్టుకుంటే, ఓకే, కంప్యూట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం సింపుల్గా 4లోకి రాయొచ్చు. 4లోకి రాసి మన ఆన్సర్ అరే ఉంటుంది. ఓకే, బట్ ఈసారి మనకి ఈ పాయింట్కి వచ్చినాం అనుకోండి, ఈ పాయింట్కి వచ్చినప్పుడు మళ్ళీ వీటన్నిటి యొక్క ప్రోడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు పడదు. ఓకే, సో మనకి దీని ప్రోడక్ట్ P1 అనుకుందాం అండ్ దీని ప్రోడక్ట్ P2 అనుకుందాం. ఓకే, సో ఈ P1 వాల్యూ అనేది ఆల్రెడీ మనకి ప్రిఫిక్స్ ప్రోడక్ట్లో ఉంది అండ్ ఈ P2 వాల్యూ అనేది ఆల్రెడీ మనకి సఫిక్స్ ప్రోడక్ట్లో ఉంది. సో మనం ఆన్స్ ఆఫ్ ఐ నింపేటప్పుడు సింపుల్గా ప్రిఫిక్స్ ప్రోడక్ట్ I-1 ఇంటూ సఫిక్స్ ప్రోడక్ట్ I+1 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, సో సింపుల్గా మనం ఏం చేస్తాం, ఒక ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అరే క్రియేట్ చేస్తాం అండ్ సఫిక్స్ ప్రోడక్ట్ అరే క్రియేట్ చేస్తాం. ఓకే, సో వీటి వల్ల మనకి ఏదన్నా పాయింట్ యొక్క లెఫ్ట్ ప్రోడక్ట్ మొత్తం కాన్స్టెంట్ టైంలో వస్తుంది అండ్ రైట్ ప్రోడక్ట్ మొత్తం కాన్స్టెంట్ టైంలో వస్తుంది. ఓకే, అవి రెండు వచ్చిన తర్వాత వాటిని మల్టిప్లై చేసి ఆన్సర్ 5లో పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇదే సొల్యూషన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి డ్రై రన్ చేసి చూద్దాం, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో మనం నమ్స్ అరే ఉంది. ఓకే, అండ్ మనం ఆన్సర్ అరే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఏమనుకున్నాం, ప్రిఫిక్స్ అరే ఒకటి క్రియేట్ చేయాలి అండ్ సఫిక్స్ అరే ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, సో ప్రిఫిక్స్ అరేలో ఈ ఫస్ట్ నెంబర్ అవన్నీ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2 ఇంటూ దాని ప్రీవియస్ ప్రిఫిక్స్ 2 ఇంటూ 1 2 వస్తుంది, 3 ఇంటూ 2 6 వస్తుంది, 4 ఇంటూ 6 24 వస్తుంది. ఓకే, ప్రిఫిక్స్ ప్రోడక్ట్ వచ్చేసింది. ఇప్పుడు సఫిక్స్ ప్రోడక్ట్. ఓకే, సఫిక్స్ ప్రోడక్ట్ ఎట్లా లాస్ట్ నెంబర్స్ ఏమీ ఉంటుంది, నెక్స్ట్ 3 ఇంటూ 4 12, 2 ఇంటూ 12 24, 1 ఇంటూ 24 24. ఓకే, సో ఇట్లా ప్రిఫిక్స్ ఇంకా సఫిక్స్ ప్రోడక్ట్ వచ్చేసింది మనకు. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ దీని నుంచి ఎట్లా రాస్తాం, మనం 8th పొజిషన్లో ఉన్నప్పుడు I+1 8th పొజిషన్లో ఉన్నప్పుడు I-1 యొక్క ప్రిఫిక్స్ అండ్ I+1 యొక్క సఫిక్స్. ఓకే, మనం 8th పొజిషన్ని స్కిప్ చేసేస్తున్నాం. I-1 దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రిఫిక్స్ లెఫ్ట్ ప్రోడక్ట్ మొత్తం వస్తుంది అండ్ రైట్ సైడ్ ఉన్న సఫిక్స్ రైట్ ప్రోడక్ట్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి ఓన్లీ సఫిక్స్ తీసుకోవచ్చు. ఓకే, సో I+1 యొక్క సఫిక్స్ ఏంటి 24. ఓకే, 24 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీని ప్రిఫిక్స్ ఏముంది, లెఫ్ట్ సైడ్ ప్రిఫిక్స్, ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని లెఫ్ట్ ప్రిఫిక్స్ 1 ఉంది అండ్ దాని రైట్ సఫిక్స్ 12 ఉంది. సో 12 రాసేద్దాం. అండ్ నెక్స్ట్ అవి ముందుకు జరిగింది మళ్ళీ. సో దాని లెఫ్ట్ ప్రిఫిక్స్ ఏముంది, దాని ప్రిఫిక్స్ ఏముంది, లెఫ్ట్ ప్రిఫిక్స్ ఏముంది 2 ఉంది అండ్ రైట్ సఫిక్స్ ఏముంది 4 ఉంది. సో ఇక్కడ 8 రాసేద్దాం. నెక్స్ట్ 4కి వద్దాం. 4కి వచ్చిన తర్వాత దాని లెఫ్ట్ ప్రిఫిక్స్ ఏముంది 6 అండ్ రైట్ సఫిక్స్ ఉండదు, అది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి. సో 6 రాద్దాం అండ్ ఇది మన ఆన్సర్ అదే. ఓకే, సో మన క్వశ్చన్ అనేది ఇట్లా సాల్వ్ అవుతుంది. సో బేసికల్లీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు అరేస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలంతే. ఓకే, ఈ రెండు అరేస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు డిస్కస్ చేసిన సొల్యూషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n), ఎందుకంటే మనం అరేని ఎన్నిసార్లు ట్రావర్స్ చేస్తున్నాం, ఒకసారి ప్రిఫిక్స్ చేయడానికి, ఒకసారి సఫిక్స్ చేయడానికి అండ్ ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేయడానికి, మొత్తం 3 టైమ్స్ చేస్తున్నాం. ఓకే, సో 3n అనేది బేసికలీ కాన్స్టెంట్ కన్సిడర్ చేయకపోతే O(n) అవుతుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ వచ్చేసి O(n) ఎందుకంటే మనం 2 అరేస్ వాడుతున్నాం. ఓకే, సో 2n అనేది 2 కన్సిడర్ చేయడం ఎట్లయినా కాబట్టి O(n) అయిపోతుంది.
ఓకే, సో ఇది స్పేస్ ఇంకా టైం కాంప్లెక్సిటీ. బట్ వాడు మనల్ని క్వశ్చన్లో ఏం అడిగిండో చూడండి, ఫాలోఅప్లో, క్యాన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ O of 1 extra space complexity. ఓకే, ద అవుట్పుట్ అరే డస్ నాట్ కౌంట్ యాజ్ అ ఎక్స్ట్రా స్పేస్ ఫర్ కాంప్లెక్సిటీ అనాలిసిస్. ఓకే, సో వాడు ఏమంటుండంటే మనల్ని O of 1 స్పేస్లో ఏదన్నా సొల్యూషన్ నువ్వు ఆలోచించగలుగుతున్నావా అని అడుగుతుండు. ఓకే, సో దీన్ని O of 1 స్పేస్లోకి ఎట్లా తీసుకురావచ్చు? బట్ దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే కోడ్ చేసేద్దాం. సో దీని కోడ్ కూడా సింపులే. ఓకే, సో ఫస్ట్ అయితే మనకు అరే లెంత్ కావాలి. సో n ఈక్వల్స్ టు nums డాట్ సైజ్, అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి, 2 అరేస్ చేసుకోవాలి, ఒకటి ప్రిఫిక్స్ ప్రోడక్ట్, ఒకటి సఫిక్స్ ప్రోడక్ట్. ఓకే, సో ప్రిఫిక్స్ సేమ్ సైజ్ ఉంటుంది అండ్ సఫిక్స్ కూడా సేమ్ అదే సైజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఆన్సర్ వెక్టర్ కూడా కావాలి కదా, ఆన్సర్ అదే అది కూడా చేస్తాం. అండ్ ప్రిఫిక్స్ ఆఫ్ 0 అనేది ఎప్పుడు నమ్స్ ఆఫ్ 0నే ఉంటుంది. అండ్ సఫిక్స్ ఆఫ్ n-1 లాస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు నమ్స్ ఆఫ్ n-1నే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం. అది ఎట్లా చేస్తాం, 1 n పోతాం, అండ్ ప్రిఫిక్స్ ఆఫ్ I అనేది దాని ప్రీవియస్ ఉన్న ప్రిఫిక్స్, ఓకే, ఇంటూ ఆ కరెంట్ నెంబర్, నమ్స్ ఆఫ్ I వస్తుంది. ఓకే, అండ్ సేమ్ I ఈక్వల్స్ to n-2, I గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0 వరకు. ఇప్పుడు సఫిక్స్ ఇది ఈక్వల్స్ టు సఫిక్స్లో 2 F's ఉన్నాయి. ఓకే, సఫ్ ఆఫ్ I ప్లస్ 1 ఇంటూ కరెంట్ నెంబర్. ఓకే, అండ్ మన ఆన్సర్ అరేని ఇప్పుడు మనం నింపాలి. సో ఆన్సర్ ఆఫ్ I ఏంటి, ప్రిఫిక్స్ ఆఫ్ I-1 ఇంటూ ప్రిఫిక్స్ ఆఫ్ I ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ మనం ఆన్సర్ని రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం. రన్ టైమ్ ఎర్రర్. ఓకే, దీంట్లో ఇష్యూ ఇది, మనం 0th ఇండెక్స్లో ఉన్నప్పుడు I-1 యాక్సెస్ చేయలేము కదా. సో ఆన్సర్ కానీ 1 ఇద్దాం. ఇఫ్ I is not equals to 0 ఉంటే అప్పుడు మనం I+1 యాక్సెస్ I-1 యాక్సెస్ చేయొచ్చు. సో ఆన్సర్ ఆఫ్ I ఇట్లా రాసుకున్నాం. ఓకే, అది 0 కానప్పుడు I-1 యాక్సెస్ చేయి. ఇఫ్ I not equal to n-1, ఆన్సర్ ఆఫ్ I ఇంటూ సఫ్ I+1 యాక్సెస్ చేయి. ఓకే, అండ్ శాంపుల్ టెస్ట్ పాస్ అయింది, సబ్మిట్ చేద్దాం. సో ఈ సొల్యూషన్ సింపులే అండ్ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. సో దీన్ని కాన్స్టెంట్ స్పేస్లో ఎట్లా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ అప్రోచ్లో ఏం చేస్తున్నాం, మనకి మన నమ్స్ అరే ఇచ్చిండు. ఓకే, మనం దానికి ప్రిఫిక్స్ ప్రోడక్ట్కి ఒక ప్రిఫిక్స్ అరే తీసుకుంటున్నాం అండ్ సఫిక్స్ ప్రోడక్ట్కి ఒక సఫిక్స్ అరే తీసుకుంటున్నాం. ఓకే, అండ్ మళ్ళీ ఆన్సర్కి ఇంకో సపరేట్ అరే తీసుకుంటున్నాం. ఓకే, మొత్తం 3 అరేస్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే, ఈ ఆన్సర్ అరేని కౌంట్ చేయకపోతే ఇంకా 2 అరేస్ ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే, సో మనం ఏదో ఒకటి చేసి ఓన్లీ ఆన్సర్ అరే క్రియేట్ చేసేటట్టు ఈ ప్రాబ్లమ్ని ఈ అప్రోచ్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతామా అని ఆలోచించాలి. ఓకే, సో అట్లా చేయొచ్చు, ఎందుకంటే మనం అసలు ఆన్సర్ తోటి ఏమన్నా వర్క్ చేస్తున్నాం మనం అంటే అసలు మనం ఆన్సర్ అనేది దేనికి వాడట్లేదు, జస్ట్ ఆన్సర్ స్టోర్ చేసి రిటర్న్ చేస్తున్నాం. బట్ దీన్ని కూడా మనం ఈ అప్రోచ్లో కలిపేయచ్చు. ఎట్లా అంటే, సో లెట్సే ఈ ప్రిఫిక్స్ ప్రోడక్ట్లో
మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ A1 A2 A3 నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ A1 A2 ఇంటూ A1, ఓకే, A2 ఇంటూ A3 ఇంటూ A1, ఓకే, ఇట్లా ప్రోడక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఈ ప్రోడక్ట్స్ ఏదో ఈ ప్రిఫిక్స్ సమ్ యారేలో చేయడం కన్నా అది ఆన్సర్ యారేలో ఈ ప్రోడక్ట్స్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ సపరేట్ అరేలో చేస్తున్నాం, సఫిక్స్ సపరేట్లో చేస్తున్నాం, ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్లో పెడుతున్నాం. ఓకే, సో దాని బదులు మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అనేది ఆన్సర్లోనే చేసేద్దాం. ఓకే, సఫిక్స్ ప్రోడక్ట్కి సపరేట్ పెట్టుకుందాం అనుకోండి. ఓకే, సో అప్పుడు అట్లీస్ట్ మనకి ఒక్క యారే తోటి అయితే పని తగ్గుతుందిగా. ఓకే, సో అప్పుడు ఓన్లీ నువ్వు ఒక 1 ఎక్స్ట్రా యారే తోటి నీ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అప్రోచ్ని ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకున్నాం. సో సరే, మనం ఆన్సర్లోనే ప్రిఫిక్స్ సమ్ స్టోర్ చేసుకుంటాం. సో మన అరే ఇట్లుంటే, ఓకే, మనం ఈ ఎలిమెంట్ యొక్క ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మనకి ఏం కావాలి, ఈ మొత్తాన్ని యొక్క ప్రోడక్ట్ అండ్ ఈ మొత్తాన్ని యొక్క ప్రోడక్ట్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఆన్సర్ అరేలో ఈ ఎలిమెంట్ వచ్చినప్పుడు, ఓకే, సేమ్ ఇదే ఇండెక్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసేసుకుంటాం. ఓకే, ఈ ప్రోడక్ట్ మొత్తం, దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రోడక్ట్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఈ నెంబర్ని ఇంక్లూడ్ చేయం. ఓకే, వితౌట్ ఇంక్లూడింగ్ ఆ నెంబర్ని ఇంక్లూడ్ చేయకుండా దాని ప్రీవియస్ ఉన్న నెంబర్స్ అన్ని ప్రోడక్ట్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అండ్ తర్వాత ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, సో అట్లా చేస్తే మనకు ఒక 1 అరే సేవ్ అవుతుంది. ఓకే, ఒక అరే సేవ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అయితే, సో ఇప్పుడు దీని యొక్క లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ మొత్తం ఏముంది, దీని లెఫ్ట్ సైడ్ ఖాళీ. సో ఇది జస్ట్ 1 ఉంచుతాం. అండ్ నెక్స్ట్ 2 ఉంది. ఓకే, దీని యొక్క లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ మొత్తం ఏంటి, 1. నెక్స్ట్ 3 ఉంది, దీని యొక్క లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ మొత్తం ఏంటి, 2. ఓకే, సో 3 యొక్క లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ కావాలంటే 2కి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ మనం ఇక్కడ స్టోర్ చేసేసినాముగా. సో దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ కూడా ప్రిఫిక్స్ ప్రోడక్టే చేస్తున్నాం, కాకపోతే ఒక స్టెప్ వెనుకకి చేస్తున్నాం. ఓకే, ప్రిఫిక్స్ సమ్ ఇక్కడ వరకు ప్రిఫిక్స్ చేసుకొని ఇక్కడనే స్టోర్ చేసుకోకుండా ఒక పాయింట్ ముందు స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ స్టోర్ చేసినాం ఇంతకుముందు, బట్ ఈసారి ఒక ఇండెక్స్ ముందుకు స్టోర్ చేస్తున్నాం అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ 3, ఓకే, 12. ఇప్పుడు లెఫ్ట్ ప్రిఫిక్స్ మొత్తం మనకు ఆల్రెడీ ఆన్సర్ అరేలో వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది జస్ట్ సఫిక్స్. ఓకే, సఫిక్స్ మనం ఇంతకుముందు ఎట్లయితే చేసినామో అందులోనే సఫిక్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. బట్ దానికన్నా కూడా ఇంకా బెటర్ అప్రోచ్ ఉంది. ఇప్పుడు మనం ఎట్లయినా లాస్ట్కి మన ఫైనల్ ఆన్సర్ అదే కావాలంటే మళ్ళీ ఫర్ లూప్ వేసి మళ్ళీ ట్రావర్స్ చేస్తున్నాం. లెఫ్ట్ ప్రిఫిక్స్ తెచ్చుకొని రైట్ ప్రిఫిక్స్ తెచ్చుకొని మల్టిప్లై చేసి ఆన్సర్లో పెడుతున్నాం. ఓకే, సో దాని బదులు అసలు మనం ఏదైతే డైరెక్షన్లో వచ్చినామో ఇప్పుడు మనకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ మొత్తం వచ్చేసినాయి. ఓకే, P1 అన్ని P1s వచ్చేసినాయి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటి. ఓకే, సో అంటే ఈ ఇండెక్స్లో ఈ ప్రోడక్ట్ వచ్చేసింది, ఈ ఇండెక్స్లో ఈ ప్రోడక్ట్ మొత్తం ఆల్రెడీ మనకు ఆన్సర్లో స్టోర్ అయింది ఆన్సర్లో. ఓకే, సో లెఫ్ట్ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు జస్ట్ రైట్ ప్రోడక్ట్స్ కావాలి. సో రైట్ ప్రోడక్ట్స్ కావాలంటే మనం రైట్ నుంచి ఇట్లా ఫర్ లూప్ చేసి, ఓకే, మనం ఏదైతే ఇట్లా దారిలో వస్తున్నామో అదే దారిలో ఒక ప్రోడక్ట్ అని వేరియబుల్ పెట్టుకొని దానిలోకి మల్టిప్లై చేసుకుంటూ రావచ్చు కదా అన్ని నెంబర్స్ని. మళ్ళీ అవి స్టోర్ చేయడానికి సపరేట్ అరే కాకుండా, ఓకే, అవి మల్టిప్లై చేసుకుంటూ వచ్చి అండ్ ఒక పాయింట్లో వచ్చినప్పుడు దానికి మల్టిప్లై చేసి ఈ ఆన్సర్ ఫైనల్ అరేలో స్టోర్ చేసేది. ఓకే, సో పని మొత్తం జస్ట్ ఒక సింగిల్ ఆన్సర్ అరే తోటి అయిపోతుంది మనకి. ఓకే, సో దీన్ని డయాగ్రామ్ చేద్దాం. 1 2 3 4 కదా, అండ్ ప్రిఫిక్స్, సో ఇది ప్రిఫిక్స్ కాదు, ఆన్సర్. ఓకే, సో ఇది 1 ఉంటుంది, నెక్స్ట్ ఇది కూడా 1 ఉంటుంది, ఇది 2 ఉంటుంది, అండ్ ఇది 6 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ మనం జస్ట్ ప్రోడక్ట్ని ఇనిషియలైజ్ చేసుకుందాం మనకి. ఓకే, సో ఇప్పుడు
4 దగ్గరికి వద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ 1 ఉంటుంది, ప్రోడక్ట్ ఇంటూ ఈ నెంబర్ చేద్దాం. ఓకే, ప్రోడక్ట్ ఇంటూ ఈ నెంబర్ చేస్తే 6 వస్తుంది. ఓకే, చేసిన తర్వాత ఈ నెంబర్ని మళ్ళీ ప్రోడక్ట్లోకి మల్టిప్లై చేద్దాం. ఓకే, ప్రోడక్ట్ ఇంటూ 4 అయింది. ఓకే, నెక్స్ట్ ముందుకు జరుగుదాం. ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ ఇంటూ ఈ నెంబర్ని మల్టిప్లై చేద్దాం. సో ఎంత, 8. ఓకే, అండ్ ఇప్పుడు 3ని ప్రోడక్ట్లోకి మల్టిప్లై చేద్దాం. ఓకే, 12. నెక్స్ట్ మళ్ళీ ముందుకు జరుగుదాం. ఓకే, ప్రోడక్ట్ ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ 12, అండ్ ఇప్పుడు 2ని మళ్ళీ ప్రోడక్ట్లోకి మల్టిప్లై చేద్దాం. 24. మళ్ళీ ఇటు జరుగుదాం. ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ ఇంటూ 1, 24. ఇప్పుడు మళ్ళీ 1ని ప్రోడక్ట్లోకి మల్టిప్లై చేద్దాం. 24. ఓకే, సో అండ్ మన ఆన్సర్ అదే కూడా ఇది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రిఫిక్స్ని ఆన్సర్లోనే స్టోర్ చేసుకుంటున్నాం లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్స్ని, అండ్ రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనం అసలు వాటిని స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం రైట్ నుంచి వస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దారిలో దాన్ని ఒక సింగిల్ వేరియబుల్లో ప్రోడక్ట్లోకి మల్టిప్లై చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే అయిపోద్ది కదా, మళ్ళీ వాటిని స్టోర్ చేయడం అనవసరం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఇట్లా చేస్తే ఏమవుతుంది, మన టైం కాంప్లెక్సిటీ అనేది సేమే ఉంటుంది O(n), బట్ మన స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O(1) అయింది, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రిఫిక్స్ సారీ అవసరం లేదు, సఫిక్స్ సారీ కూడా అవసరం లేదు. అన్ని పనులన్నీ మనం ఆన్సర్ రేట్లోనే చేసుకుంటున్నాం. అండ్ వాడు అవుట్పుట్ అరే డస్ నాట్ కౌంట్ యాజ్ ఎక్స్ట్రా స్పేస్ అని వాడు అన్నాడు. సో O(1)లో మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, సో దాన్ని కూడా కోడ్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్ని ఈ సొల్యూషన్ని కూడా కోడ్ చేద్దాం. సో వెక్టార్ వచ్చేసి మనకు కావాల్సింది ఓన్లీ ఆన్సర్ కదా, ఆన్సర్ 1 తోటి ఇనిషియలైజ్ చేసుకుందాం అన్నిటిని. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్లోనే ప్రిఫిక్స్ సమ్ చేయాలి. ఓకే, సో ఆన్సర్లోనే ఎట్లా ప్రిఫిక్స్ సమ్ చేస్తాం, సో ఫస్ట్లో 1 ఉంటుంది ఎవ్రీ టైం, ఎందుకంటే దాని లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ ఎగ్జిస్టే కాదు కాబట్టి A(0) అనేది ఎప్పుడు 1 ఉంటుంది. సో మన ఫర్ లూప్ అనేది 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆన్స్ ఆఫ్ I అనేది ఏమవుతుంది, ఆన్స్ ఆఫ్ I-1 ఇంటూ మన ప్రీవియస్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ ఇది. ఓకే, మనం ఒక స్టెప్ ముందు స్టోర్ చేస్తున్నాం వాటిని కాబట్టి -1 మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసినాయి, అండ్ రైట్ ప్రోడక్ట్స్ రావడానికి మనకు జస్ట్ ఒక వేరియబుల్ సరిపోతుంది అనుకున్నాం. సో ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 1, అండ్ ఇది n-1 నుంచి ఈక్వల్స్ టు 0, n-1 నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆన్స్ ఆఫ్ I ఇది ఈక్వల్స్ టు ఆన్స్ ఆఫ్ I ఇంటూ ప్రోడక్ట్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ప్రోడక్ట్లోకి కరెంట్ నెంబర్ని మల్టిప్లై చేస్తాం. ఇది ఈక్వల్స్ టు ఆన్స్ ఆఫ్ I. ఓకే, సో ఇట్లా చేసి ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. అండ్ శాంపుల్ టెస్ట్ పాస్ అయింది, సబ్మిట్ చేద్దాం. సో ఇప్పుడు మన ప్రాబ్లం యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది బీట్స్ ఓన్లీ 21% అంటుంది. మళ్ళీ సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు 38 అయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు 100 అయింది ఇది. ఓకే, సో దీన్ని నమ్మడం అవసరం లేదు ఎట్లయినా. ఓకే, సో ఇదైతే ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, సో దీంట్లో O(1) స్పేస్లో అండ్ O(n) టైంలో మనం ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఈ ప్రాబ్లంలో మీకు ఈ సొల్యూషన్స్లో మీకు ఏమైనా డౌట్ వస్తే డెఫినెట్గా అడగండి కామెంట్ సెక్షన్లో. అండ్ నా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి, లేకపోతే ఏమన్నా ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే మరీ ఎక్కువ లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చాలా షార్ట్ అయిపోతుందా,
ఓకే. సో మీకు ఎట్లాంటి లైక్ చేంజెస్ కావాలన్నా కమెంట్ చేయండి. ఓకే, నేను నా ఎక్స్ప్లెనేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐ విల్ ట్రై. ఓకే, సో యా, ఇక్కడ వరకు వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ బాయ్ బాయ్.